గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకుడు మీ అందరూ మొన్ననే చాలా కష్టపడి గెలిపించుకున్న మాస్ మల్లన్న చామకూర మల్లారెడ్డి గారికి గౌరవనీయులైన పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గారు గౌరవనీయులైన మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మీ అందరికి సుపరిచితుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన సోదరులు పీర్జాదిగూడ కార్పొరేషన్ మన మేయర్ గారు సోదరులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ గారు సోదరులు బుచ్చిరెడ్డి గారు అదేవిధంగా గౌరవనీయులైన డిప్యూటీ మేయర్లు సోదరి లక్ష్మి గారు ఇంకా వేదికపైన ఆసీనులైన మా సోదరులు గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు సోదరి మా చెల్లెమ్మ ఇదివరకు అవార్డు కూడా తీసుకున్నది మా మున్సిపల్ 2 times అవార్డు తీసుకున్న మా మున్సిపల్ చైర్మన్ సోదరి గారికి పోచారం మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా వేదికపైన ఆసీనులైన స్థానిక మండల పార్టీ ప్రెసిడెంట్ సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా రమేష్ గారు గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు సీనియర్ నాయకులు మా దర్గా దయాకర్ రెడ్డి గారు మందా సంజీవ్ రెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవ కార్పొరేటర్లు మా తమ్ముడు నవీన్ ఇంకా ఇప్పుడే మా అన్న చెప్పిండు మరి శివ ప్రతాప సింగారం సర్పంచ్ శివ ఎక్కడున్నాడు తమ్ముడు శివకు ధీటుగా నిలబడి ముందుకురా కనవాడు అందరికి ధీటుగా గట్టిగా సపర్లు కొట్టు ధీటుగా నిలబడి అవతల వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పార్టీ పార్టీ అని చెప్పి గట్టిగా నిలబడి పోరాటం చేసిన మా తమ్ముడు శివాకి సోదరుడు మీ అందరికీ ఆప్తుడు ఇప్పటిదాకా చాలా బ్రహ్మాండంగా మాట్లాడిన డాక్టర్ చామకూర భద్రారెడ్డి గారు మా తమ్ముడికి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్కా చెల్లెలందరికీ గట్కేసర్ మండలం గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరికి పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికి హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పిండ్రు నా తర్వాత భోజనమే పెడతా అన్నాడు కాబట్టి మరి మీకు భోజనానికి మధ్యన ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బరదా చేయరు అందుకే ఎక్కువ మాట్లాడా ఒక 4-5 విషయాలు మాత్రమే మీతో విజ్ఞప్తి చేసేది. ఒకటి ఇప్పుడే మల్లారెడ్డి గారు చాలా విషయాలు చెప్పినారు అందులో ముఖ్యంగా వారు చెప్పిన దానిలో ఒక విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మొన్న చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో మీ 6 గ్యారంటీలు మా 420 హామీలు మేమిచ్చినాయన్ని మాటలు నెగ్గాలనంటే కేంద్రంలో ప్రభుత్వం మళ్ళా మాదే రావాలి అందుకోసమే మాకే ఓటేయాలి లేకపోతే మాత్రం ఇవి చెయ్యా అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టు ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక మాట మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు ఇవాళ కాంగ్రెస్ అమ్మడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని మమతా బెనర్జీ గాని కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. అందుకే నేను మీ అందరినీ ప్రార్థించేది మొన్న ఎట్లా అయితే మల్లారెడ్డి గారికి బ్రహ్మాండమైన మెజారిటీనిచ్చి గెలిపించినరో ఎంతమంది కొట్లాడినా అవన్నిటిని బేఖాతరు చేసి అందరు కలిసి కట్టుకు కొట్లాడినరో అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్కు పెట్టాలి అంటే బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు. తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది ఇంకోవైపు ఒకవైపు కృష్ణా నది ఈ 2 జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా
నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, KRMB అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. ఎందుకుండాలే బీఆర్ఎస్, ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే, ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవ్వరు కనీసం మాట్లాడతలేరు. కాంగ్రెస్ ఎంపీలు లేరు, బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా, కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా, ప్రశ్నించేటోడు ఉండాలన్నా, గల్లా బట్టి అడిగేటోడు ఉండాలన్నా, రాష్ట్రానికి కావాల్సిన తెచ్చేటోళ్ళు ఉండాలన్నా ఈ గులాబీ జెండా వల్ల అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ వల్లనో బీజేపీ వల్లనో కాదు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఇట్లా వస్తాయి. కానీ మనకి ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే, గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు, మంచిగా పనిచేసిండు, బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగిండు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు, తర్వాత మంత్రిగా మీ అందరికీ బ్రహ్మాండమైన సేవ చేసినాడు. ఇలా ఆయనతోని మేము ఇవ్వాలని కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో. ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు. ఆ ఉరుకులాటంతా మీకోసమే. ఎప్పుడు కలిసినా, ఎక్కడ కలిసినా గత 10 ఏళ్లలో మా మేడ్చల్ నియోజకవర్గం, ఆ రోజు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు గాని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని, మా మేడ్చల్కి ఇది కావాలి, మా గట్కేసర్కి అది కావాలి, మా జవహర్ నగర్కి ఇది కావాలి, మా బోడుప్పల్కి అది, మా ఫిర్జాదిగూడకి ఇది, మా పోచారంకు, ఎప్పుడు చూసినా 10 మున్సిపాలిటీలు, అదేవిధంగా 61 గ్రామ పంచాయతీలు, వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి 125 గుడులు కట్టించిన, దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసినా ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు గాని, రాజశేఖర రెడ్డి గాని, రాజు గాని, నేను గాని మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 420 హామీలిచ్చి, దొంగ హామీలిచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలిచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంటులో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదే మాట ఎన్నికలకు ముందు చెప్తే ప్రజలు ఓట్లేస్తుండేనా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, నోటికొచ్చిన మాటలు. బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు కళ్యాణ లక్ష్మికి, నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా, మీకు ఇది ఇస్తా అది ఇస్తా అని చెప్పి, కేసీఆర్ రూపాయి అంటే నేను ₹2 ఇస్తా అని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎన్ని మాయ మాటలు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏమన్నాడు ఆనాడు, డిసెంబర్ 9 నాడు నేను అధికారంలోకి వస్తున్నా, రైతులు ఇప్పటిదాకా రుణం తీసుకున్న లెవెల్ ఉంటే అర్జెంటుగా ఓన్రీ బ్యాంకుకు 2 లక్షల రుణం తెచ్చుకోండి, నేను చెప్తున్నా, నేను ఒక సంతకంతో మాఫీ చేస్తా డిసెంబర్ 9 నాడు అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఇంకో వారం అయితే ఫిబ్రవరి 9 వస్తుంది. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు, రైతు రుణమాఫీ. ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, మహాలక్ష్మి అనే పథకం తెస్తా, ₹2,500 ఇస్తా నెలకు కోడళ్లకు, అత్తలకేమో 4,000, కోడళ్లకు ₹2,500 ఇస్తా అని చెప్పిండా లేదా? మరి ఇప్పటి వరకు చాలా అయిందా? 100 రోజులు అన్నారు, 100 రోజులు కూడా చూద్దాం, తొందర ఏం లేదు. మార్చి 17కు 100 రోజులు నిండుతుంది. రాష్ట్రంలోని 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాండ్రు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు 1,57,00,000 మంది ఓటర్ లిస్ట్ లో నమోదు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మా ఖాతాల్లో నెలకు 2,500 వేస్తాడా లేదా మళ్ళేమైనా కథలు పెట్టి కటింగ్లు పెడతాడా అని చెప్పి ఆడబిడ్డలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అదే విధంగా ఫ్రీ ₹500 సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పిన, 1-2 కాదు. రైతులకైతే బోనస్, క్వింటల్ కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు.
మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకే ఎక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికే ఎక్కుతున్నారు, కిటికీలకే లోపల దుక్కుతున్నారు. ఒకళ్ళ జుట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చినది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతాను. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నిన్న ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగటనే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు కాదు. చాలా మంది తమ్ముళ్ళు తెలియక మాట్లాడుతున్నారు 6 గ్యారంటీలని. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనెక్కి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు. ఆయన అంటే 100 మీటర్ల లోపల మనం పాతి పెడతాడంట. దయచేసి నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళని మస్తుగా చూసినాం ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డం పొడుగు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే. ఇదివరకు 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడినాం. అట్లాంటి తీస్మార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ ఖాను పెద్ద లెక్క కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, అవసరమైతే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో, అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవలను ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా, మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, 38 మంది ఎమ్మెల్యేలం, 27 మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకొని వస్తాం. ఎవ్వలకు అన్యాయమైనా ఎవ్వలకు ఇబ్బంది అయినా మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఎందుకంటే ఈ పార్టీ ఏ ఒక్కల పార్టీయో కాదు. ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొత్తు. ఇది తెలంగాణకెన్నటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా. తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గులాబీ జెండా వేసుకున్ననుకుండే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన బాసులు గుజరాత్ లోనో ఢిల్లీలోనో లేరు, భయపడవలసిన అవసరం లేదు. మనకెవరున్నారు బాసులు? గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు. మీకు మేం జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు. అందుకే నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ అంటున్నారు కొంతమంది పార్లమెంట్ లా బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలంటున్నారు. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు పార్లమెంట్ లా అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినబడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళొక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నోడైతేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి. వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే గుండు సున్నా. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతా అన్నాడు. ప్రశ్నించలేదు, మన్నులేదు, కేసీఆర్ ను తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు. ఆఖరికి ఆ మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసంపూరితమైన మాటలు. ఏమంటున్నాడు? ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసిండంటాడు, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలా, లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిందెల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లా తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చిర్రు కాబట్టే లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో,
సెక్రటేరియట్ల కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరపున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడినామో, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరపున ఎప్పటికప్పుడు మీకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా ఎంబడబడతాం. ఈ దివాలాకోరు మాటలు మాకు ఓటేస్తేనే నిలబడతాం, మాకు ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నిన్ను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు. అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతలేదు. కేసీఆర్ లేడా, అట్లెట్లా జరిగిపోయి. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి, కొమ్మను ఎక్కడ కుమ్మమే దెబ్బ పడుతుంది అనుకున్నాం గానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని, లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది. భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక వచ్చినా మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్న, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది, మన వాణి ఉంటది. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగుండే కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది, మళ్ళా నన్ను మంచి గెలిపించుకున్నారు, మంచి మాస్ లీడరు, మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని, పంచాయతీ ఎన్నిక గాని, ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరపున మీకు ఇచ్చే హామీని నిలబెట్టేదానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.